హాయ్ వెల్కమ్ టు హాస్ అయ్యూ. నేను మీ మనోజ్. సిరిసిల్లలో కేటీఆర్కి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతుందా? దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆత్మరక్షణలో పడేయాలని భావిస్తుందా? గతంలో బీఆర్ఎస్ అనుసరించిన ప్లాన్నే రివర్స్లో ప్రయోగించాలనుకుంటుందా? ఇంతకీ ఏంటా ప్లాన్? సిరిసిల్ల కార్ స్పీడ్కు బ్రేకులు వేయడానికి కాంగ్రెస్ సంధించాలనుకున్న అస్త్రం ఏంటి? రాజకీయాల్లో ఏది చేస్తుంది కాదు. ఒక్కోసారి ప్రత్యర్థుల మీద పై చేయి సాధించడమే తప్ప పూర్తి ఆధిపత్యం అనేది ఎవరికీ ఉండదు. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం మొదలెట్టింది. సో ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో నెట్టేందుకు హస్తం పార్టీ నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అంతా తామై పార్టీని నడిపిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా మాజీ మంత్రి హరీష్ రావుకు చెక్ పెట్టడంపై దృష్టి పెట్టారట కాంగ్రెస్ పెద్దలు. ముందుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ఎంచుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. సిరిసిల్లలో కేటీఆర్కు వార్ వన్ సైడ్ ఏం కాదన్న టాక్ ఇప్పటికే నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు ధీటుగా నాయకుడిని దింపి ఉక్కిరి బిక్కిరి చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్ అట. సో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తరచూ సిరిసిల్లలో పర్యటిస్తున్నప్పటికీ పార్టీ ఆశించిన ఫలితం రావట్లేదట. అయితే అందుకే మ్యాటర్ని లోకల్గానే డీల్ చేయాలని ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రకారం ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది. దీంతో అంతకు మించిన ప్రోటోకాల్తో తమ నేతకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం ఏం చేయాలి? స్థానికంగా ఎవరిని ఎంచుకోవాలి, సామాజికంగా రాజకీయంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న మేధోమథనంలో భాగంగా ప్రతి ఎన్నికల్లో కేటీఆర్ని ఢీకొడుతూ ఓడిపోతున్న కేకే మహేందర్ రెడ్డి సరైన ఆప్షన్ అనుకున్నారట కాంగ్రెస్ పెద్దలు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన కేకేకు సిరిసిల్లలో మంచి పేరే ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయనని సిరిసిల్ల నుంచి 2009లో అభ్యర్థిగా అనధికారంగా ప్రకటించిన బీఆర్ఎస్ చివరి నిమిషంలో కేటీఆర్కు టికెట్ ఇవ్వడంతో స్వతంత్రుడిగా బరిలో దిగారు. చివరి వరకు పోరాడి కేవలం 171 ఓట్లతో స్వల్ప తేడాతో నాడు కేటీఆర్ చేతిలో ఓడిపోయారు కేకే మహేందర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో త్రుటిలో తప్పించుకున్న కేటీఆర్ ఈ 15 నెలల్లో తిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి కేటీఆర్తో మహేందర్ రెడ్డి తలపడుతున్న గెలుపు మాత్రం దక్కలేదు. అయినా సరే అలుపెరుగరిని పోరాటం చేస్తున్న కేకేకి ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాస్తంత ఊరట లభించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్కి గట్టి పోటీ ఇచ్చారు మహేందర్ రెడ్డి. తాను ఎంతో అభివృద్ధి చేసినా తనకు ఓట్లు తగ్గాయంటూ ఫలితాలను చూసి వాపోయారట కేటీఆర్. సో సిరిసిల్లలో మహేందర్ రెడ్డి మీద సానుభూతి ఉండడం, రాజకీయ అనుభవం, సామాజిక వర్గం కలిసి రావడానికి తోడు ఆయనకు కాస్త ప్రోటోకాల్ ఇస్తే ఇక దున్నేస్తారని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. అందుకే కొద్ది రోజుల్లో శాసనసభ్యుల కోటాలో ఖాళీ అవబోయే 5 ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి మహేందర్ రెడ్డికి రిజర్వ్ చేయాలనుకుంటున్నారట. ప్రోటోకాల్ పరంగా పెద్ద పదవిని కట్టబెడితే కేటీఆర్కు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లోనే అవకాశం దక్కుతుందని అనుకున్నప్పటికీ పార్టీ పెద్దల ప్లాన్ వేరేగా ఉండడంతో ఆయనను పరిగణలో తీసుకోలేదట. కేకే మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల ఆ జిల్లా నేతలు సమాచారం ఇచ్చినట్లు పార్టీ పెద్దలు చెప్తున్నారు. సో గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలమైన ప్రతిపక్ష నేతలపై ప్రయోగించిన అస్త్రాన్నే తిరిగి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్పై కాంగ్రెస్ ఇప్పుడు ప్రయోగిస్తుంది. సో తిరుగులేదనుకున్న కాన్స్టిట్యున్సీలో ప్రజల్లో తిరగబోతే కష్టం అనే భావన కేటీఆర్కి కల్పించడంలో ఒక రకంగా కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా? హస్తం పార్టీ అనుసరించే వ్యూహాన్ని కేటీఆర్ ఎలా ఎదుర్కొనబోతున్నారనేది ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో టార్గెట్ సిరిసిల్ల గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.